హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ చట్నీ, ఉల్లిగడ్డ కారం. ఇది రైస్, దోశ, ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఆనియన్స్ ఒక్కటి ఉంటే చాలు, మంచి రుచిగా చేసి చూపిస్తాను. చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ముక్కలు కనిపిస్తూ ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. మీకు వద్దనుకుంటే కరివేపాకు స్కిప్ చేసుకోవచ్చు. దీనిలో కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దీంట్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తాలింపు నూనె అంతా ఈ గ్రైండ్ చేసిన పేస్ట్కి కలిసేలాగా. ఒక 2 మినిట్స్ తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. మీకు కొత్తిమీర వద్దకపోయినా లేకపోయినా స్కిప్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. కూర చేసే టైం లేనప్పుడు ఈ ఉల్లిగడ్డ కారంని వేసుకొని సింపుల్గా ఈజీగా చేసేసుకొని అన్నంలో వేసుకొని తినేయండి. ఇది ఈ పచ్చడి దేంట్లో అయినా తినేటప్పుడు కొంచెం దోశలో అయినా ఇడ్లీలో అయినా అలాగా ప్లేట్లో వేసుకొని కొంచెం హోల్ పెట్టుకొని, చిన్న హోల్, దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్, షేర్ చేసి కామెంట్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.